వెల్కమ్ టు టాలీవుడ్ ట్రెండ్స్. భారతదేశ సినిమా రంగ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మలయాళ నటుడు ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారిని వరించింది. ఇంతకీ ఆయన సినిమా రంగానికి చేసిన కృషి ఏమిటి? దీనికి అర్హుడేనా? తెలుసుకుందాం. ముందుగా చూస్తున్న మీరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారతీయ సినిమా రంగంలో అత్యున్నత కృషి సేవలు అందించిన వారికి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఇవ్వబడుతుంది. ఇది శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే గారు ఎవరినైతే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తిస్తారో వారు 1913లో రాజా హరిశ్చంద్ర అనే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఆయన స్మారకార్థం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1969లో ఈ అవార్డును ప్రవేశపెట్టింది. ఈ అవార్డు ప్రదానంలో భాగంగా స్వర్ణ కమలం గోల్డెన్ లోటస్ ని సర్టిఫికేట్ ని 10 లక్షల రూపాయలను బహుమతిగా అందజేస్తారు. ఇప్పటి వరకు 54 మందికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మొదటగా దేవికా రాణి అనే హిందీ నటీమణి ఈ అవార్డును అందుకున్నారు. మరి లాల్ సార్ గురించి చూస్తే ఈయన 1960 మే 21న పుట్టారు. 1978లో మలయాళ సినీ రంగంలో ప్రవేశించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 400 పైచిలుకు సినిమాల్లో నటించారు. కళ్ళతో అత్యద్భుతంగా నటించడం ఈయన ప్రత్యేకత. దానికి ఎన్నో అవార్డులు, ఎన్నో జాతీయ అవార్డులు పొందారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2001లో పద్మశ్రీతో ఇతనిని సత్కరించింది. 2019లో పద్మభూషణ్తో సత్కరించింది. 2009లో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ఆనరరీ ర్యాంక్ను అందుకున్నటువంటి మొట్టమొదటి నటుడు ఈయన. భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన నటుడు అని ప్రముఖ CNN ఛానల్ ఈయన్ని అభివర్ణించింది. మరి అలాంటి భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన లాల్ గారికి ఈ దాదాసాహెబ్ ఫాల్కే రావడం అందరికీ సంతోషమే, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాకి. ఈ అవార్డును అందుకున్న చిన్న వయస్కుడిగా ఆయన రికార్డుకెక్కడం కొసమెరుపు. థ్యాంక్ యూ.